నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, సంపాదించడం కంటే డబ్బులు నిలబెట్టుకోవడం చాలా కష్టమైపోయింది. ఇంట్లో డబ్బులు నిలబడాలంటే ఏం చేయాలి? ఇంట్లో డబ్బులు నిలవాలంటే ఏమి చేయాలి? ఇప్పటికీ ప్రశ్న ఎన్నో వాటిలలో చెప్పి ఉన్నాను తల్లి. ఒక్కటేంటి, దీనికి కూడా ఒక స్థితి ఉంది. ఏంటి, మన జాతక కుండలిలో బృహస్పతి గ్రహదోషం ఎలా ఉంది, రాహు కేతువులది ఎలా ఉంది అనే స్థితులను చూడాలి. చూసిన తర్వాత వీరికి ఉద్యోగ స్థానం ఉందా, ధనస్థానం ఉందా లేదా అనేది ఒకటి క్షుణ్ణంగా తెలిసిపోతుంది దాంట్లో. తర్వాత రెండోది ఏంటంటే, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నా సరిపడా డబ్బులు రావట్లేదు. ఉద్యోగం ఉన్న సాఫ్ట్వేరే కావచ్చు, ఏ రంగంలో ఉండే వారికైనా వారు చేస్తున్న ఉద్యోగం ఒకటి, వారు చదువుకున్న చదువు ఒకటి, వారు చేస్తున్న ఉద్యోగం మరొకటి. దానివల్ల ఏమవుతుంది, వీరికి ఇంట్లో ధనము అనేటువంటిది నిలవట్లేదు. ఈ ధనము నిలవకపోవడానికి రీజన్స్ ఏమేమిటి మొదలు మనం తెలుసుకోవాల్సింది తల్లి. ఎందుకనంటే చూడండి, ఇప్పుడు వాస్తవానికి కొంతమంది మన పూర్వీకులు ఉదయాన్నే లేచి ఆడవాళ్ళు శుద్ధిగా ఆవు పెండ తీసుకువచ్చి ఇంటి బయట అలుకు చల్లేవారు. ఇప్పుడు చేస్తున్నారా తల్లి? అది లేదు. కనీసము వారి యొక్క ఇంటి ముందు ముగ్గులన్న చూస్తున్నావా? వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉదయం పూట లేవడానికి బద్ధకం వేసి రాత్రి పూటనే ఊడ్చి చల్లి ముగ్గులు వేసుకుంటున్నారు కొంతమంది. చూసావారా తల్లి ఇలాంటి వాళ్ళను? రాత్రిపూట ఊడ్చి చల్లి ముగ్గు వేసుకుంటున్నారు. వాళ్ళేదో ఇంట్లో క్షుద్ర పూజ చేసుకుంటున్నట్టుగా, రాత్రిపూటనే ఊడ్చి అలుగు చల్లి ముగ్గు వేసేస్తున్నారు. ఇదంతా ఎప్పుడు చెయ్యాలి? సూర్యుడు ఉదయించక ముందుకు తెల్లవారుజామున 4:30 నుంచి ఈ పనులు చేసుకుంటూ రావాలి. ఈ పనులు అయిపోయిన తర్వాత నువ్వు ఇంట్లోకి వచ్చేసేసి లోపలికి వచ్చి ఊడ్చేసుకొని వెళ్ళేసి దంతధావన స్నానకాల కృత్యాలను ఆచరించాలి. అవునా? స్నానాన్ని కూడా ఆచరించేసి సరిగ్గా 6 లోపు కానీ 6 నీ ఇంట్లో భగవంతుడి దగ్గర దీపారాధన వెలగాలి. ఆ దీపారాధన వెలుగుతుందా? నీ ఒప్పిళ్ళు లేస్తే అప్పుడు నిదానంగా లేచి, నిదానంగా ముఖం కడిగి, నిదానంగా స్నానం చేసి, వంట వండేసి అప్పుడు దీపం వెలిగిస్తున్నావు భగవంతుడికి. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి తల్లి, నువ్వు ఎప్పుడు లేచినా ఇంట్లో లైట్ కావాలన్నా? ఖచ్చితంగా. ఎందుకు కావాలి? వెళ్తురు. ఏ వెళ్తురు కావాలి నీకు? లైట్ వెళ్తురా? దీపం వెళ్తురు. ఒకప్పుడు లైట్స్ లేవు తల్లి. పూర్వంలో మనకు లైట్ అనేది లేదు. ఏం చేసేది వాళ్ళు? ల్యాంతర్లు. మనకు ల్యాంతర్లు ఉండేది పూర్వము. దానికి మంచిగా ఒక గుడ్డని ఇలా తీసేసి దానిలో పెట్రోల్, నూనె, అవి గ్యాస్ అవి ఇవి పోసి దాని మీద ఈ యొక్క వత్తి వేసేసి వెలిగించుకొని అట్లా పెట్టేది ఉదయం పూట. ఉదయమైనా రాత్రి అయినా సరే ఆ దీపకాంతులోనే వాళ్ళు అన్ని పనులు చేసుకునేది. ఇప్పుడు ఫుల్ నిండుగా వెళ్తురు ఉన్నా కూడా ఇంట్లో ఏం కనిపించినంత చీకటి అయిపోతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటి, ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఉదయించే కిరణం ఏదైతే ఉందో భాను కిరణము ఇంట్లో ప్రవేశించాలి. నీకు ఇంట్లో ప్రవేశన వస్తుందా? ఈ భాగ్యనగరంలో ఎన్నో ఇళ్లల్లో అపార్ట్మెంట్స్ కట్టించుకొని ఉన్నారు. ఒక్క చోటైనా కొన్ని ఇళ్లల్లోకి అసలు సూర్య కిరణం అనే పడదు. వాళ్ళ ఇల్లు చూడు ఎప్పుడు చీకటిమయమే. అవునా? అలాంటి ఇల్లులను చూసేవారు తల్లి ఎప్పుడైనా? లేదా సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణం కూడా లోపలికి రాకూడదని పైన వెంటిలేటర్స్ని కూడా క్లోజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా? మనకు సైన్స్ ప్రకారంగా ఒకటి, శాస్త్ర ప్రకారంగా 2 ఏమని చెప్పింది, నీవు ఉదయాన్నే లేచినప్పుడు వస్తున్నటువంటి ఆ భాను కిరణము ఏదైతే నీకు స్పర్శ అవుతుందో, అది ఏదైతే నువ్వు స్పృశించి పోతావో దానివల్ల నీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య స్థితులు బాగుపడతాయి. ఆ సూర్యుడి యొక్క శక్తి వలన నీ శరీరంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన తీసేసుకుంటూ ఉంటాడు. అంతటి శక్తి సూర్య భగవానుడి యొక్క కిరణానికి ఉంటుంది. ఆ కిరణం ఎప్పుడైతే వస్తుందో అది నీ శరీరానికి, నీ ఇంట్లో తాకుతే నీ ఇంటికున్నటువంటి దరిద్రము వెళ్ళిపోతుంది. అసలు దరిద్రం అంటే ఎవరు తల్లి మీకు తెలుసా? అది జ్యేష్ఠాదేవి పేరు ఎప్పుడైనా విన్నావా? ఎవరు జ్యేష్ఠాదేవి? లక్ష్మీదేవి యొక్క అక్క. ఆమె ఎవరు? సాక్షాత్కారుడైనటువంటి శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని. అవునా? శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని, శని భార్య. ఆమె వచ్చి మన తల మీద తాండవం ఆడితే కనీసం మనం బంగారం దగ్గరికి వెళ్ళి బంగారాన్ని ముట్టుకున్నా అది బొగ్గులాగా మారుద్ది అని అంటారు. అవునా? ఉదయాన్నే దీపం వెలిగించట్లేదు, సూర్యకిరణం ఇంట్లో పడట్లేదు, స్నానం చేయట్లేదు, ఏది ఆచరించట్లా. కనీసం నీ ఇంట్లో ఉన్న భగవంతునికి కూడా నువ్వు సరిగ్గా చేసే క్రతువుని నువ్వు ఆచరించినప్పుడు నీ దగ్గరికి ధనం ఎలా వస్తుంది తల్లి? ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవా?
కాదు కదా. ఆమెకి ఇష్టమైంది నువ్వు ఎప్పుడైతే ఇంట్లో ఆచరణ చేస్తూ ఉంటావో దానివల్ల నీ ఇంట్లోకి ఒక లక్ష్మీదేవి అనేది వచ్చి నీ ఇంటిని ధనానికి వృద్ధి చేస్తున్నది. అప్పుల బాధలు ఉన్నాయి, అప్పుల బాధలు తీరాలంటే ఉదయము సాయంత్రము సరిగ్గా 6ంటికి నీవు తులసి కోటలో నీ ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడికి దీపారాధన చెయ్యి. ఎందుకు రాదు? ఖచ్చితంగా అయితే వస్తుంది కదా. ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు ఆగకుండా 1 సంవత్సరం పాటు సరిగ్గా ఉదయము సాయంత్రము 6ంటికల్లా దీపారాధన చేసి నీ ఇంట్లో పూర్వము బొగ్గులను తీసుకువచ్చి ఆ బొగ్గుల్ని కాల్చి ఊదు పొగ అని ఇల్లు మొత్తం వేసేది, పొగ వేసేది. ఐడియా ఉందా తల్లి నీకు? సాంబ్రాణి, మైసాచి, దశాంగము, ఊదు ఇవన్నీ కలిపి బ్రహ్మాండంగా ఇళ్ళంతా పొగ వేసేది. అంతేకాకుండా పూర్వమైన ఇప్పటికీ కొంతమంది పిల్లలు పుట్టిన వారికి తలకైనా స్నానం చేశాక ఆడవాళ్ళు కూడా తలంటూ స్నానం చేసిన తర్వాత ఆ తలకు ఊదు వేస్తారు, ధూపం వేస్తారు. ఎందుకోసం వేస్తారు తెలుసా అది మీకు? మామూలుగా మీ పెద్దవాళ్ళు ఏమైనా చెప్పంగా ఏమైనా వినొచ్చు కదా. పొగ వేయడం అయితే చూసావుతా. అది ఎందుకు అనేది నీకు అవగాహన ఉందా లేదా? లేదు. ఎందుకు అనంటే స్త్రీకి జడ అల్లుకోకుండా ఉండకూడదు అని అంటారు. కేవలము ఒక 5 నిమిషాలు సీతాదేవి ఆ జడ వదిలేసి కూర్చున్నందుకే రావణాసుడి చేతిలో 12 సంవత్సరాలు ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో, బద్ధ బ్రహ్మ రాక్షసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఆడవారి జడలో వాలిపోయి దాక్కుంటాయి. అందుకోసమే స్త్రీ తన కొసలైన ముడి వేసుకొని ఉండాలి. జడ ఎప్పుడైతే వదిలిపెడతారో ఆహా నాకు స్థలం దొరికింది నిద్రించడానికి పగలు పూట అని అవి వచ్చేసి నీ యొక్క జడలో మంచిగా నిద్రించేసేస్తాయి, నిన్ను పట్టి పీడిస్తూ ఉంటాయి. దానివల్ల నువ్వు ఏం చెయ్యి ఎదగవు, నీ భర్త ఎదగడు, నువ్వు ఎదగవు. ఇదొక కారణం తల్లి. రెండవది, వివాహమైన తర్వాత స్త్రీ పురుషులిద్దరు అన్య సంబంధాలు. పురుషుడు పరస్త్రీ వ్యామోహం, స్త్రీ పరపురుష వ్యామోహం. ఈ వ్యామోహాల వల్ల ఏమవుతుంది? వాళ్ళకుండే దరిద్రం నీకు చేరుతుంది, నీకుండే దరిద్రం వారికి చేరింది. వారికి చేరేసరికి ఏమవుతుంది? ఇదంతా ఇంపాక్ట్ అనేది నీ భర్త మీదనే పడుతుంది. అక్కడ మగవాడికైనా నీకే పడుతుంది, ఆడదానివైన నువ్వు కాబట్టి నీ మంగళసూత్ర బలం ఎవడైతే నీకు మంగళసూత్రాన్ని కట్టాడో ఇది మొత్తం వాడికి ట్రాన్స్ఫర్ అయ్యి వాడి ఉద్యోగాల సహితంగా ఊడిపోయి ధనవంతుడు కాస్త బిచ్చగాడయ్యేటువంటి స్థితిగతుల్ని మారుస్తుంది. ఇవి ఎన్నికరమైనటువంటి దోషాలు మొదలు మన దగ్గర ఉంటున్నప్పుడు వీటిని సక్రమంగా చూసుకొని అన్నిటినీ వదిలిపెట్టుకొని ఒక ధర్మబద్ధమైన దారిలో నీవు నడిచినప్పుడు ఆ దారి అనేటువంటిది నీకు అన్ని రకాలుగా సంరక్షణగా చేరుతుంది. అందుకోసమే మనకు పూర్వపు నుంచి ఒక సామెత ఉంది, ధర్మో రక్షతి రక్షితః అన్నారు. అవునా? ధర్మాన్ని నీవు కాపాడితే ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది. అదే ఏ విధంగా నీవు ధర్మబద్ధమైనటువంటి అడుగులు వేస్తూ ఉంటే, పురాణాన నేను నీ వెనుక ఉన్నాను, ఒక త్రిశూలాయుధాన్ని పట్టుకొని నీ వెనకాల నా పరమేశ్వరుడు నడుచుకుంటూ వస్తాడు తల్లి. ఏ స్థితిగతుల్లో ఉన్నా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము నీ మీద వాలుతుంది. అర్థమైందా తల్లి? అంటే కొంతమంది అంటారు ధనం మూలం మిదం జగత్. కొంతమంది కాదు, పూర్వపు నుంచి ఉన్నటువంటి శాస్త్రం. ధనం మూలం మిదం జగత్. ఆ ధనం మూలం మిదం జగత్ అంటే నువ్వు ఆ ధనం నీ దగ్గరికి రావాలంటే నీకు కావాల్సింది ఆ ధనానికి ఏవైతే ఇష్టమైందో నువ్వు వాటిని ఆచరించు, అప్పుడు అవి పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ ఆచరించావో అది నిన్ను కూడా పెద్దగా పట్టించుకోదు తల్లి. ఓకే గురువుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.